హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే సంక్రాంతిలో రెండో రోజు భాగంగా మేమైతే ఘంటసాల అనే ఊరైతే వచ్చాం. పాల ఉత్పత్తిదారులు పరస్పర సహాయ సహకార సంఘం ఘంటసాల వారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలైతే జరుగుతున్నాయి. అయి చూద్దామనైతే వచ్చేసాం. ఇదిగోండి ఇదే ఆ ప్రాంగణం అయితే. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి అన్ని జిల్లాలకు సంబంధించి ఒంగోలు జాతి ఎద్దులతో అయితే ఈ ప్రదర్శనలో పాల్గొనటం జరుగుతుంది. ఆ ప్రదర్శన ఎలా జరుగుతుంది? ఏంటి అనేది అక్కడైతే మనం ఉన్నవారినైతే అడిగి తెలుసుకుందాం. అక్కడ ఒక రెఫరీ గారున్నారు. ఆయనతో మాట్లాడటం అయితే జరిగింది. ఆయనైతే ఈ పోటీ గురించి ఏం చెప్తున్నారో బండొకటుంది గదా! ట్రాక్టర్ ఎళ్లి ఆ చివరుందనమాట. దాన్ని లాక్కొచ్చి మళ్ళీ కరెక్ట్‌గా ఈ లైన్ దగ్గరైతే పెడతారు. ఇక్కడ జరిగేదొచ్చేసి న్యూ కేటగిరీ అంట. న్యూ కేటగిరీ విభాగంలో విజేతలకు ఈ నగదు బహుమతి అందించిన వారు వీరికి కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు మొవ్వ రమేష్ బాబు అండి, మాది బాపట్ల. ఎడ్ల పందాలకు దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను రిఫరీగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ఈ ఒంగోలు జాతికి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సమయంలో ఎక్కువగా ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ కోర్టు పొడవు వచ్చేదానికి 300 అడుగులు ఉంటుంది. సైజును బట్టి బండ్ల బొరుగులు ఉంటాయి. ఇవి మనకి రాష్ట్రంలో ఎక్కువగా ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క రైతు కూడా ఈ పోటీలను నిర్వహిస్తూ ఉంటారు. అట్లాగే దీన్ని ఎంకరేజ్ చేయడానికి కానీ చూడటానికి కానీ వచ్చేవాళ్ళ రైతులకు కూడా వారి యొక్క ఆనందాన్ని మన రైతు సోదరులందరికీ కూడా ముఖ్యమైన పోటీ పందాలు ఏ అంటే ఈ ఎడ్ల పందాలేను. ఈ ఎడ్ల పందాల వలన అనేక మంది వారి యొక్క ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. 300 అడుగులు కోర్టు పొడవు. ఎన్ని నిమిషాలు పోటీ అంటే సైజును బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఇవాళ పోటీ 20 నిమిషాలు. 20 నిమిషాల్లో ఎంత దూరం లాగితే ఎన్ని రౌండ్లు వేస్తే అన్ని రౌండ్లు. ఎక్కువ రౌండ్లు ఏవైతే వేస్తాయో వాటికి మొదటి బహుమతి. ఆ దూరాన్ని బట్టి వాటికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బహుమతులు 50,000, 40,000, 30,000 అట్లా. సరే. అదండి విన్నారు కదా. ఇది మొత్తం 300 అడుగులు ఉంటుందంట. 20 నిమిషాల టైం కూడా ఉంటుంది. అలా ఎన్ని రౌండ్లు వేస్తే 20 నిమిషాల్లో ఎక్కువ వాళ్ళు విన్నర్ అయినట్టండి. నెక్స్ట్ వచ్చే ఎద్దులైతే రెడీ చేస్తున్నారు వాళ్ళు మొత్తం. పోటీలో పాల్గొనే ముందే ఇలా ఒక మెమోంటో అయితే ఇస్తారు. అది గెలుపోటములతో సంబంధం లేదు. జస్ట్ పార్టిసిపేట్ చేసినట్టు ఈ పోటీల్లో ఇస్తారనమాట. ఇంకా తర్వాత పోటీకి సిద్ధంగా ఉన్న ఎద్దులనైతే ఇక్కడ కట్టేసి ఉన్నాయండి. చూస్తాకైతే అసలు ఒక్కొక్కటి చాలా ఎత్తున చాలా అందంగా అయితే ఉన్నాయి. మన సాంప్రదాయాల్లో భాగమైన పురాతన ఆటల్లో ఇవి కూడా ఒకటి. వీరు ఆటలో పాల్గొనే ముందు చక్కగా ఇలా పూజ అయితే చేసుకుంటారండి. ఇలా పలు జిల్లాల నుంచి వచ్చిన ఎద్దులైతే ఈ ఆటలో పాల్గొనడం జరిగింది. ఇది వచ్చేసి న్యూ కేటగిరీ అంట. మీలో ఎవరికైనా ఇది తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఎద్దులకి కొలమానం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం అడిగైతే తెలుసుకుందామండి. ఇంకా ఈ ఆటల పోటీ చూడటానికైతే జనాలు చూశారు కదండి, బాగా అయితే వచ్చారు. ఇక్కడ జిఎంఆర్ బుల్స్ అని చెప్పి ఉంది. వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. కొల్లిపార అండి, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా. న్యూ కేటగిరీ. ఎద్దు సైజు బట్టి పళ్ళు అన్నీ వేస్తే కేటగిరీ. 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు. ఇది పళ్ళు అన్నీ అయిపోయినాయి. 300 అడుగులు. 20 నిమిషాలు టైం ఇస్తాను. ఇంతకుముందు ఒక 10 పందాల్లో పాల్గొన్నాయండి. న్యూ కేటగిరీకి మొన్నే వచ్చినాయి. 10లో ఒక 9 స్థానాలు. లాస్ట్లో చూసాం కదండి, ఆ 2 ఎద్దుల పేర్లు అయితే సింహ, చిరుత అంట. పేర్లు అయితే భలే ఉన్నాయి. అలాగే ఈ ఘంటసాల అనే ఊర్లో ఒక బౌద్ధ స్తూపం కూడా ఉందండి. అలాగే ఒక మ్యూజియం కూడా ఉంది, అతి పురాతనమైనవి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో అది కూడా చూపించే ప్రయత్నం. అలాగే మన సంగీత దిగ్గజమైన ఘంటసాల గారి వంశ జన్మస్థలం కూడా ఇక్కడే అని చెప్తారండి. ఇదిగోండి, ఇది ఘంటసాల గారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందాక చెప్పా కదా, మ్యూజియం అయితే ఇదే. దీనికి ఆపోజిట్లో స్తూపం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.